వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. పూరి జగన్నాథ రథయాత్ర జరుగుతుంది కదా! ఆ సందర్భంలో పూరి ఆలయ నిర్మాణ శైలిని మనం గమనిస్తే చాలా అద్భుతంగా నిర్మాణ శైలి ఉంటుంది. ముఖ్యంగా ఒక పాయింట్ మనం చెప్పుకోవాలి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్‌లో. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ కూడా నగారా శైలిలో ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ద్రవిడియన్ ఆర్కిటెక్చర్‌ని పోలి ఉంటాయి. దాని అర్థం ఏంటంటే నగారా స్టైల్‌లో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా కర్వ్ లీనియర్ టవర్స్ ఉంటాయండి. కర్వ్స్ కనిపిస్తూ ఉంటాయి. మనకి గోపురం ఉన్నప్పటికీ కూడా కొద్దిగా కర్వ్స్ ఉన్నాయా అన్నట్టు అనిపిస్తుంది. మనం పూరి టెంపుల్ చూస్తే మీకు అర్థమవుతుందది. అలా కాకుండా దక్షిణ భారతదేశంలో ఉన్న ఆలయాలు శ్రీకాళహస్తి కానీ, మన తిరుపతి కానీ, విజయవాడలో ఉన్న అమ్మవారి ఆలయం కానీ, ప్రసిద్ధ ఆలయాలు మీరు ఏమి తీసుకున్నా కానీ అవి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో రెక్టాంగులర్స్ అండ్ స్క్వేర్స్ మనకి కనిపిస్తాయి. పలకలుగా ఉంటాయన్నమాట. రౌండ్‌గా ఎక్కడ తక్కువగా కనిపిస్తుంది మనకి. అసలు కనిపించకపోవచ్చు. పలకలుగానే ఎక్కువగా కనిపిస్తుంది. అది ద్రవిడియన్ ఆర్కిటెక్చర్. ఈ ఒరిస్సాలో ఉన్నటువంటి ఈ పూరి ఆలయం నగరా శైలి మీద రూపొందించబడినటువంటి కళింగ ఆర్కిటెక్చర్‌కి సంబంధించింది. దీంట్లో ఉన్న కీ ఎలిమెంట్స్‌ని గనక మనం ఒకసారి చూడగలిగితే దీంట్లో మనకి 4 మండపాలు కనిపిస్తాయి. 3 మండపాలు కనిపిస్తాయి. ఒకటి గర్భగుడి. దీన్ని శాంక్చురమ్ అంటారు. తర్వాత 3 హాల్స్ వచ్చేసి ఇక్కడ ఒకటి అసెంబ్లీ హాలు. దీన్ని జగమోహన అంటారు. రెండోది ఆఫరింగ్ హాల్ అంటే నైవేద్యాలు పెడతారనమాట. ఇది భోగ మండపం అంటారు. మూడోదొచ్చేసి డాన్సింగ్ హాల్, నాట్య మండపం అంటారు. ఇలా 3 మండపాలతో గర్భగుడి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత టెంపుల్ కాంప్లెక్స్ స్ట్రక్చర్‌ని మనం గమనిస్తే దీని చుట్టూ ప్రాకారం ఉంటుంది. ఈ ప్రాకారానికి 4 వైపులా కూడా ద్వారాలు ఇవ్వబడ్డాయన్నమాట. దాంతో పాటు కీ ఎలివేటెడ్ స్టోన్ ప్లాట్‌ఫామ్ మీద ఈ మందిరాన్ని నిర్మించారు. తర్వాత ఈ కళింగ స్టైల్‌లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాల్ని మనం కొంచెం గమనిస్తే దీంట్లో 2 రకాల స్టైల్స్ మనం చూడొచ్చు ఈ కళింగ స్టైల్‌లో. ఒక స్టైల్ ఏంటంటే రేఖా ధౌలా. ఈ రేఖా ధౌలా అంటే ఏంటంటే కర్వ్ లీనియర్ టవర్స్ ఉంటాయి. మీరు గర్భగుడి చూసినట్లయితే కర్వ్స్ ఉంటాయి. ఇట్లా కర్వ్ కలిగి ఉంటుందన్నమాట. సో, ఇట్లా హాఫ్ స్పియర్స్ కనిపిస్తాయి మనకి. రెండోదొచ్చేసి ఫిదా ధౌలా. ఫిదా ధౌలా అంటే ముందున్నటువంటి మండపాలు ఉన్నాయి చూసారా? ఇవన్నీ కూడా పిరమిడ్ ఆకారంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఫిదా ధౌలా అంటే. దాంతో పాటు ఇక్కడున్నటువంటి శిల్పాలని, స్కల్ప్చర్స్‌ని గనక మనం గమనించినట్లయితే ఇక్కడ గజసింహాలు ఉంటాయి. గజసింహం అంటే గజము అంటే ఏనుగు అండ్ సింహము అంటే సింహాలు లయన్. ఇలా గజసింహాలుంటాయి. రెండోదొచ్చేసి జంఫసింహాలు అంటారు. జంఫసింహాలు. జంఫసింహ అంటే అర్థం ఏంటంటే సింహాలు నృత్యం చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. అండ్ దాంతో పాటు ఇక్కడ దీన్ని కట్టించడానికి ఎలాంటి మెటీరియల్స్ ఉపయోగించారు అంటే శాండ్ స్టోన్‌ని ఉపయోగించారు దీంట్లో. దాంతో పాటు లాటరైట్‌ని ఉపయోగించారు. హిస్టారికల్ ఫిగర్స్‌తో దీని యొక్క కర్వేచర్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఆ పూరి జగన్నాథ టెంపుల్ ఆర్కిటెక్చర్. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.